శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. బైబిల్ గ్రంథములోని ప్రసంగి గ్రంథము నుండి మనము అనుదిన జీవితానికి అవసరమైన సత్యాలను పాఠాలను వరుసగా నేర్చుకొనటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. గత వారాలలో ప్రసంగి గ్రంథము మొదటి 2 అధ్యాయాల నుండి జీవితంలో లాభము నూతనత్వము ఏ విధంగా కలుగుతుంది, అలానే మానవ ప్రయత్నాలు గాలికి ప్రయాసలుగా అనుదిన ఆనందాన్ని దేవుడిస్తాడు అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తాము. ఈ వాక్య భాగంలో మరొక చాలా విశేషమైన అవసరమైన ప్రాముఖ్యమైనటువంటి ఒక జీవిత సత్యాన్ని పాఠాన్ని జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు అక్కడక్కడ నేను చదువుతాను. మొదటి వచనం: ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. 2వ వచనము: పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దాని పెరికివేయుటకు. 11వ వచనము: దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. 14వ వచనము: దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములని నేను తెలుసుకుంటుని, దానికేదియూ చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీయబడదు. మనుష్యులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. చదవబడిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, ఈ 3వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు సుమారు 30 సార్లు సమయము, టైం అనే మాట ఉంటుంది. తెలుగులో పుట్టుటకు అనే మాట ఉంది, కానీ ఇంగ్లీష్లో చూస్తే టైమ్ టు బోర్న్ అనే మాట ఉంటుంది. చచ్చుటకు అనే మాటలో టైమ్ టు డై, నాటుటకు అనే మాటలో టైమ్ టు ప్లాంట్, అట్లా టైం 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 అనే మాట ఈ 2వ వచనం నుండి 8వ వచనం వరకునే దాదాపు 28 సార్లు ఉంటుంది. తెలుగులో అయితే మనకు సమయము అని 3 సార్లు, కాలము అని 2 సార్లు ఉంది. అయితే మెట్టుకు ఈ 15 వచనాల్లోనే సుమారు 30 సార్లు తెలుగులోను ఇంగ్లీష్లోను కలుపుకుంటే మనకి 30 సార్లు సమయము అనే మాట ఉంది. అలానే సీజన్స్ అనే మాట, కాలము అనే మాట మనకు కనపడుతుంది. మరొక శ్రేష్టమైన మాట సమయంతో పాటు మరొక శ్రేష్టమైన మాట ఏమిటంటే దేవుడు దేవుడు దేవుడు, ఆయన తనయందు అనే మాట సుమారు 9 సార్లు మనకు కనపడుతూ ఉంటుంది. దేవుడు నియమించాడు, దేవుణ్ణి బట్టి ఈ విధంగా చేసి ఉన్నాడు అనే మాట మనకు మరలా కనపడుతుంది. కాబట్టి సమయం గురించి మాట్లాడుతూ దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనము ఈ 15 వచనాల నుండి 3 ప్రాముఖ్యమైన మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానికి ముందుగా బైబిల్ గ్రంథంలో ఈ ప్రసంగి గ్రంథంలో జ్ఞానైనటువంటి సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలోను సామెతల గ్రంథంలో కూడా సమయాన్ని గురించి చాలా ప్రత్యేకంగా వ్రాయబడినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ఈ 3వ అధ్యాయము 1 నుండి 15లో సమయము అనేది అన్నిసార్లు చెప్పాడు అనుకున్నాం కదా. ఇదే 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా ప్రతి ప్రయత్నమునకు ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు అనే మాట ఉపయోగించాడు.
ప్రతిదానికి ప్రతి క్రియకు తగిన సమయము అన్నాడు. 7వ అధ్యాయం 17వ వచనంలో నీ కాలమునకు ముందుగా నీ వేళ వెళ్ళుదువు అనే మాట ఉపయోగించాడు. అంటే నీ కాలము, అందరికీ కూడా ఒక కాలం ఉన్నట్టుగా నీ కాలమందు ముందుగా నీ వేళ అనే మాట ఉపయోగించాడు. 8వ అధ్యాయము 5, 6 వచనాల్లో ప్రతి సంగతిని విమర్శించు కాలము అన్నాడు. 9వ అధ్యాయము 11 నుండి 12 వరకు అక్కడ ప్రత్యేకంగా గెలుపు, విజయము, ఐశ్వర్యము, అనుగ్రహము, అలానే అన్నము, ఈ మాట దేని మీద ఆధారపడుతుంది? అది గెలుపు కానీ, విజయం కానీ, ఐశ్వర్యం కానీ, అనుగ్రహం కానీ, అన్నము కానీ ఏమన్నాడు అంటే కాలవశము చేతనే అనే మాట అక్కడ ఉపయోగించడం మనం చూస్తాము. కాలవశము చేతనే అనేది. 10వ అధ్యాయం 17వ వచనంలో అనుకూల సమయము అనే మాట ఉపయోగించాడు. అనుకూల సమయమున భోజనము కూర్చుండకే అనుకూల సమయము అంటే ప్రసంగి గారు, జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఒక ప్రసంగికుడిగా, ఒక సలహాదారుడుగా, ఒక మెంటర్గా, ఒక శిక్షణ ఇచ్చేవానిగా ఏం చెప్తున్నాడు అంటే సమయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మన యొక్క జీవితంలో నేను కానీ, మీరు కానీ, మనమందరం నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అర్థం చేసుకోవలసింది సీజన్స్ అండ్ టైమ్స్ అంటాము. కాలములు, సమయములు అనే మాట. ఈ యొక్క కాలము అంటున్నప్పుడు ఉద్దేశం ఏమిటంటే, ఉదాహరణకు మనకిప్పుడు వర్షాకాలము, చలికాలము, వసంతకాలము, ఎండాకాలము, ఇవి కాలాలు. సమయము అంటే మనకు ప్రతిరోజు ఉండేటువంటి 24 గంటల సమయం ఉంటుంది. ఇప్పుడు కాలములు ఉన్నవి, సమయము కూడా ఉంది. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. కాలములు అలానే సమయములు అనే మాట. ఇప్పుడు ఈ వాక్య భాగంలో 3 విషయాలు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క వాక్య భాగం నుండి ఎందుకు ప్రసంగి గారు ఈ సమయాన్ని గురించి ప్రత్యేకంగా ఆయన మాట్లాడాడు అర్థం కావాలి అంటే ఈ సమయము యొక్క ప్రాముఖ్యత, విధానం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, సమయాన్ని గురించి సరైనటువంటి అవగాహన 1. 2, ఈ సమయాన్ని ఎవరు నియమిస్తారు, ఎవరి స్వాధీనంలో ఉంది, ఎవరు నియంత్రిస్తారు, ఎవరు దాన్ని నిర్వహిస్తారు, ఎవరు నిర్ణయిస్తారు, నిర్ణయము, నిర్వహణ, నియంత్రణ ఎవరు చేస్తారు. 3వది, ఎందుకు ఆ విధంగా నియమించబడింది అనేది మనము ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మొట్టమొదట సమయాన్ని గురించి ఆలోచన చేసేటప్పుడు ఈ విధంగా అనుకుందాం. మనకు ప్రతి సంవత్సరం కూడా కాలములు ఉంటాయి. వర్షాకాలం కానీ, చలికాలము, ఎండాకాలము, ఇవన్నీ కూడా కాలములు ఉంటాయి. ఇప్పుడు ఆ కాలములు మనమేమి మార్చలేం. ఉదాహరణకు నేను వర్షాకాలంలో ఉండి నాకు అర్జెంటుగా చలికాలం వస్తే అనుకోవచ్చామో, కానీ అయితే అది రాదు. ఎందుకంటే ఆ కాలాన్ని, దేని కాలమున అది చక్కగా జరిగి ఉన్నట్లు అనే మాట, అది దేవుడు నియమించాడు అనే మాట ఇక్కడ ఉంది. కాబట్టి కాలములు చక్కగా ఏ కాలమున అవి జరుగుతూ ఉంటవి. అవి మా ఆధీనంలో లేవు. సమయములు కూడా మన ఆధీనంలో లేవు. ఉదాహరణకు నేను 24 గంటల కంటే నాకు ఎక్కువ ఉంటే బాగుండు అంటే కూడా కుదరదు. తక్కువ ఉన్నా బాగుండు అన్నా కూడా తక్కువ కాదు. కాబట్టి మొట్టమొదటిది కాలములు, సమయములు మన ఆధీనంలో లేవు. ఆధీనంలో లేవు అంటే వాటిని మనము కలపలేము, ఆపలేము, పోయిన దాన్ని వెనుకకు తీసుకురాలేము, భవిష్యత్తు కాలాన్ని ముందుకు జరపలేము, సమయాన్ని మనం నియంత్రణ చేయలేము అనే విషయాన్ని మొట్టమొదట అర్థం చేసుకోవాలి. మరి ఏం చేయొచ్చు మనము అంటే ఆ కాలమునకు, ఆ సమయానికి ఏ క్రియ చేయాలి అనేది మానవుని యొక్క చేతిలో ఉంటుంది. ఉదాహరణకు విత్తనములు నాటేటువంటి కాలములో విత్తనములు నాటాలి, నీరు పోసేటువంటి కాలములో నీరు పోయాలి. అలానే అవి పంట చేతికి వచ్చినప్పుడు కోసేటువంటి కాలంలో, కోత కాలంలో పంటను కోయాలి.
మరి మనకు స్వతంత్రం ఉందా? నేను నా ఇష్టం వచ్చినప్పుడు ఏ కాలంలో నేను ఏదనుకుంటే అది చేస్తానంటే చేయొచ్చు. మానవునికి ఆ స్వేచ్ఛ ఉంది. కానీ దానివల్ల ఫలితం ఉండదు. ఉదాహరణకు ఎండాకాలంలో లేకపోతే కోత కోసేటువంటి కాలంలో నేను పోయి నాటుతాను అంటే పోయి నాటు. దానివల్ల నీకు విత్తనాలు వ్యర్థమైపోతాయి తప్పక అది అది నీకు మొలకెత్తదు. ఎందుకంటే అది విత్తనాలు నాటేటువంటి కాలం కాదు. కాబట్టి నీకు స్వేచ్ఛ ఉంది, స్వతంత్రత ఉంది. కాలానికి సమయానికి సంబంధం లేకుండా నేను ఏదైనా చేయొచ్చు అనుకుంటే చేయవచ్చు. కానీ దాని వలన ఫలితం ఉండదు అనేటువంటి మాట ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, 3వ అధ్యాయము 9వ వచనములో, కష్టపడిన వారికి తన కష్టము వలన వచ్చిన లాభమేమి అంటే, కాలములను సమయములను దృష్టిలో పెట్టుకోకుండా కష్టపడితే ఆ కష్టం వలన ప్రయోజనం ఏముంటుంది? మనకు విద్యార్థులు ఉన్నారు. పరీక్ష ముందు వారు కష్టపడాలి, ప్రయాసపడాలి, వారు హార్డ్ వర్క్ చేయాలి అనేది ఉంటుంది. అయిపోయిన తర్వాత నేను చేస్తానంటే చేయొచ్చు, కానీ దానివలన పెద్ద ప్రయోజనమేమి ఉండదు. బైబిల్ గ్రంథంలో ఏశావు అనేటువంటి ఆయన తనకి ఏదైతే ఆశీర్వాదం రావాలో ఆ ఆశీర్వాదం అయిపోయిన తర్వాత, అమ్ముకున్న తర్వాత నాకు ఆశీర్వాదం కావాలి అని చాలా ఏడ్చాడు. కానీ దానివలన తనకేమీ ప్రయోజనం కలగలేదు. కాబట్టి కాలములు సమయములు మన ఆధీనములో ఉండవి. కానీ ఆ కాలములకు సమయములకు ఏ క్రియ చేయాలి, ఏమి చేయాలి, దాన్నే సమయస్ఫూర్తి, సమయము, సందర్భము. మనము వాడుక భాష అంటాం కదా, కొంతమంది వీడు సమయం సందర్భం లేకుండా మాట్లాడతాడు, ఏం చేస్తున్నాడో వానికే తెలియదు అని మనం చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి మొట్టమొదట నేర్చుకోవాల్సింది ఏమిటంటే, కాలములు సమయములు అవి మన ఆధీనం లేదు. కానీ ఏ క్రియ చేయాలి అనేది మాత్రం అది మన చేతుల్లో ఉంది అనే విషయాన్ని మొట్టమొదట జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సమయాన్ని గురించి ఆలోచన చేసేటప్పుడు రెండవది, ప్రతిదానికి సమయం ఉంది. ఏ విధంగా కాలాలకు, వర్షాకాలము, ఎండాకాలము, అలానే చలికాలము, ఏ విధంగా కాలాలు వస్తాయో మానవ జీవితంలో కూడా రకరకాల సీజన్స్ ఉంటాయి. ఏ కాలం ఉంటుంది? పుట్టేటువంటి కాలము, చనిపోయేటువంటి కాలము, నాటేటువంటి కాలము, నాటబడి దాన్ని పెరిగేటువంటి కాలము, తర్వాత యుద్ధ సందర్భంలో చంపుటకు లేకపోతే బాగు చేయుటకు, కొన్నిసార్లు పడగొట్టేటువంటి కాలాలు, కట్టేటువంటి కాలము, అలానే ఏడ్చేటువంటి కాలము, నవ్వేటువంటి కాలము, ఇవన్నీ కూడా ఏ విధంగా వర్షాకాలం, ఎండాకాలం ఉంటావో ఈ ఏడ్పు ఉంటుంది, నవ్వు ఉంటుంది, దుఃఖించుట ఉంటుంది, నాట్యమాడుట ఉంటుంది. రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పగా వేయుటకు, తీసివేయుటకు, శత్రువు యొక్క పొలాన్ని ముట్టడి వేసేటప్పుడు ఏం చేస్తారు అంటే ఆ పొలంలో రాళ్ళు వేస్తారు. సమాధాన పడినప్పుడు దాని మరలా ఆ రాళ్లను తీసివేస్తారు. అలానే ప్రేమించుటకును, ద్వేషించుటకును, మౌనముగా ఉండటానికి, మాట్లాడటానికి. సో ఇవన్నీ కూడా ప్రతిదానికి సమయం ఉంది. ఆ సందర్భంలో, ఉదాహరణకు నవ్వేటువంటి సందర్భంలో అందరూ సంతోషంగా ఉన్నారు, అది నవ్వేటువంటి సందర్భం, సంతోషంగా ఉండేటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో నేను ఏడుస్తా అంటే ఏడువు, కానీ దానివల్ల నీకు నష్టమే తప్పక ఉపయోగం ఉండదు. అందరూ దుఃఖిస్తున్నప్పుడు, ఏదన్నా బాధ కలిగి మనుషులను కోల్పోయి అందరూ బాధగా ఉన్నప్పుడు నేను బాధపడను అంటే అది చేయవచ్చు, ఆ స్వాతంత్రం ఉంది. కానీ దానివల్ల ప్రయోజనము లేదు. ఎందుకంటే ప్రతిదానికి సమయం ఉంది. ఆ కాలంలో, ఆ సందర్భంలో, ఆ సమయంలో ఏ క్రియ చేస్తే అది మేలో ఆ క్రియ చేస్తేనే దానివల్ల ప్రయోజనము ఉంటుంది. అందువల్లనే కాలం యొక్క విలువ మనం తెలుసుకోవాలి. ఒక ఆయన పాట రాశాడు కదా, కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలవుతావు అనే మాట ఉందండి. కాబట్టి కాలములను, సమయములను అర్థం చేసుకొని కష్టపడితే దానివలన ప్రయోజనం ఉంటుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మొట్టమొదట
కాలములను సమయములను అర్థం చేసుకునేటప్పుడు ప్రతిదానికి కాలం ఉంది, సమయం ఉంది. అలానే మన జీవితంలో కూడా ఈ విధంగా పుట్టడం నుంచి గిట్టుట వరకు అనేకమైనటువంటి సీజన్స్ వస్తూ ఉంటవి అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాలము చాలా విలువైనది. అది మన స్వాధీనంలో లేదు, దాన్ని మనం మార్చలేము. కానీ ఆ కాలానికి తగ్గట్టుగా ప్రతిస్పందించటము, క్రియ చేయటము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ అన్నాడు కదా 9వ అధ్యాయంలో, గెలుపు కానీ, విజయము కానీ, ఐశ్వర్యం కానీ, అనుగ్రహం కానీ, అన్నము కానీ ఇవన్నీ కూడా కాలవశము చేతనే. అంటే ఆ ఆపర్చునిటీ సమయానికి ఏ విధంగా ప్రతిస్పందిస్తాము, ఏ విధంగా ఆ సమయాన్ని మనం ఉపయోగించుకుంటున్నాము, దేని కాలమున అది చేస్తున్నామా లేకపోతే అకాలమున అంటాం. అంటే ఆ కాలానికి కానిది చేస్తూ ఉన్నట్లయితే దానివల్ల ప్రయోజనం లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మొట్టమొదట సమయము, కాలములు మన స్వాధీనంలో లేకపోయినా ఆ క్రియ మాత్రం మన ఆధీనంలో ఉంది అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. ఇది మొట్టమొదటిది. రెండవది ఏమన్నాడు అంటే ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా, ఇక్కడ మరి సమయాన్ని ఎవరు నిర్ణయిస్తారు? మరి మన స్వాధీనం లేదు కదా. ఏ కాలంలో ఏది రావాలి, వర్షాకాలము, ఎండాకాలము, ఈ కాలాలు, ఈ సమయాలు ఎవరు నిర్ణయిస్తారు? జీవితంలో వచ్చేటువంటి ఈ యొక్క పుట్టుట, చావుట, ఏడ్పు, నవ్వు, దుఃఖము, నాట్యము ఇవన్నీ కూడా ఈ కాలాలను, సమయాలను ఎవరు నిర్ణయిస్తారు అంటే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఏముందంటే ఈ 11వ వచనంలో, దేని కాలమందు అది చక్కగానున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. అంటే కాలములను, సమయములను నిర్ణయించేవాడు దేవుడు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన మాట. గాడ్ సెట్ ద టైమ్స్ అంటాం. దేవుడు సమయములను, కాలములను నిర్ణయిస్తాడు. రెండవది, దేని కాలమందు అది చక్కగా దేవుడు నిర్ణయించాడు. దేవుని యొక్క అనంత జ్ఞానం, సర్వశక్తుడు కాబట్టి ఆయన ఏ కాలంలో ఏది జరగాలో దాన్ని చక్కగా ఉంచినట్టుగా మనం చూస్తాం. మూడవది చాలా ప్రాముఖ్యమైనది ఏమిటంటే, దీన్ని అర్థం కావడానికి మనం అట్లని దేవుడు మానవుణ్ణి ఒక జ్ఞానం లేని వ్యక్తిగానో లేకపోతే అర్థం కాని వ్యక్తిగానో దేవుడు చేయలేదు అండి. బైబిల్లో స్పష్టంగా ఏముందంటే ఇక్కడ శాశ్వత కాల జ్ఞానం 11వ వచనంలో, శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. దేవుడు శాశ్వత కాల జ్ఞానము అంటే ఇది ఏ కాలము, ఇది ఏ సమయము, నేను ఏ క్రియ చేస్తే ఈ సందర్భంలో చేయాలి అనేటువంటి జ్ఞానాన్ని దేవుడు నరుల హృదయమందుంచున్నాడు. అంత మాత్రమే కాదు, గతాన్ని గురించి కొంత పునఃపరిశీలన చేసుకోవడానికి గత కాలాన్ని గురించి, భవిష్యత్తు కాలాన్ని గురించి కూడా దేవుడు కొంతవరకు మానవునికి అవగాహన ఇచ్చాడు. బిగినింగ్ టు ఎండ్ అర్థం కాకపోవచ్చు, ఆరంభం నుండి అంతం వరకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు, కానీ కొంతవరకు కొంత తన గతాన్ని, ప్రస్తుతాన్ని, తన భవిష్యత్తును కొంతవరకు అర్థం చేసుకున్నటువంటి కాలాలను, సమయాలను అర్థం చేసుకున్నటువంటి జ్ఞానాన్ని దేవుడు మానవుని యొక్క హృదయంలో ఉంచాడు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. నాలుగవది ఏమన్నాడు అంటే ఇక్కడ ఈ కాలాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి దేవుడు ఏమన్నాడు అంటే అభ్యాసం కొరకు కష్టాన్ని దేవుడు ఇచ్చాడు. చూడండి 9వ వచనంలో 10వ వచనం, నరుల అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవం నేను చూచితిని అన్నాడు. ఇక్కడ తెలుగులో అభ్యాసం పొందవలని కష్టానుభవము అన్నాడు, కానీ ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే చాలా బిజినెస్ టు బీ బిజీ విత్ అనే మాట. అంటే దేవుడు మానవులందరూ కూడా బిజీగా ఉండాలి, పని చేయాలి అనేటువంటి దాంతో ఈ కాలాలను, సమయాలను దేవుడు ఇచ్చాడు అనేటువంటి మాట మనకు స్పష్టంగా ఉంటుంది అండి. కాబట్టి 4 విషయాలు నేను జ్ఞాపం చేశాను. 1, కాలంలో సమయం నిర్ణయించేవాడు దేవుడు. 2, దేని కాలమందు అది చక్కగా, అది ఈ యొక్క ఋతుపవనాల సందర్భమైన కాలం కానివ్వండి, వ్యక్తిగత జీవితంలో కానివ్వండి,
కాలంలోను సమయంలో దేని కాలంలో అది చక్కగా జరిగినట్లు దేవుడు నిర్ణయించాడు అనే మాట ఉంది. 3, అది అర్థం చేసుకోవడానికి నరుల హృదయంలో దేవుడు జ్ఞానాన్ని ఉంచాడు. 4వది, ఖాళీగా ఉండకుండా దేవుడు ఏం చేశాడు అంటే నరులు బిజీగా ఉండటానికి వాళ్ళకి వర్క్ కూడా దేవుడు ఇచ్చాడు అనే మాట మనకు 10వ వచనంలో ఉంది. 5వది ఏమిటంటే ఆ కష్టాన్ని అనుభవించడానికి కూడా దేవుడు సమయం ఇచ్చాడు. కాబట్టి చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ ఏముంది అంటే 13వ వచనంలో, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే. కాబట్టి ఏ కాలంలో ఏ సమయంలో ఏ విధంగా కష్టపడాలో ఆ విధంగా కష్టపడితే ఆ కష్టాన్ని సుఖముగా అనుభవించడానికి దేవుడు బహుమానంగా ఇస్తాడు అనే మాట కూడా ఇక్కడ జ్ఞాపం చేశాడు. అలానే దేవుడు ఆయన శాశ్వత కాల జ్ఞానం, అంటే దేవునికి ప్రారంభం నుంచి ముగింపు వరకు, ఆది నుండి అంతం వరకు ఆయనకు అన్నీ కూడా తెలుసు అనే మాట ఇక్కడ మనకు కనపడుతుంది. అలానే దేవుడు చేసేటువంటి పనులు శాశ్వత కాలం ఉంటవి అనే మాట 14వ వచనంలో, దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములు అనే మాట ఉంది. అంత మాత్రమే కాదు, ఇంకో గొప్ప మాట ఏమిటంటే అవసరమైతే జరిగిపోయిన వాటిని దేవుడు మరలా రప్పిస్తాడు. 15వ వచనం ఆఖరి భాగంలో జరిగిపోయిన దాన్ని దేవుడు మరలా రప్పించును అనేటువంటి మాటలున్నాయి. కాబట్టి దేవుడు కాలములను నియమించేవాడు, నిర్వహించేవాడు, నియంత్రించేటువంటి వాడు. ఆయన చేసేటువంటి పనులు శాశ్వత కాలం ఉంటవి. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి మానవునికి జ్ఞానాన్ని కూడా దేవుడు ఇచ్చాడు అనేటువంటి మాట చాలా స్పష్టంగా ఇక్కడ మనకి ఉంటుంది అండి. కాబట్టి మనము బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి మనము మలాకి వరకు పాత నిబంధన చూసినప్పటికీ కూడా దేవుడు ఏ కాలంలో ఏ కార్యాలు చేశాడో మనకు చాలా స్పష్టంగా ఉంటుంది. గాడ్ సెట్ ద టైమ్స్ అనేటువంటి మాట. 1, కాలము సమయముల యొక్క ప్రాధాన్యత మనం చూసాము. 2, దేవుడు కాలంలో నిర్ణయిస్తాడు అనేది మనం చూసాము. ఎందుకు ఈ విధంగా దేవుడు చేశాడు, కాలములను సమయములను ఆయన మాత్రమే ఎందుకు నిర్ణయిస్తున్నాడు అనేది మనకు అర్థం చేసుకోవాలి. అంటే ఒకే ఒక మాట 14లో వచ్చి అన్నాడు, ఎందుకు ఈ విధంగా దేవుడు చేశాడు అంటే, చూడండి, మనుష్యులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. మనుష్యులు తన యందు భయభక్తులు, మనుషులు దేవుని గురించినటువంటి అవగాహన, అర్థం చేసుకోవటం, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం, ఆయన గౌరవించటం, ఆయన ఘనపరచటం, ఆయన్ని స్తుతించటం, ఆయన ఉన్నాడు అనేటువంటి ఒక దృక్పథం కలిగి ఉండటానికి దేవుడు ఈ విధంగా నియమించాడు అని జ్ఞానైనటువంటి సొలొమోను చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్య భాగం అంతటి నుంచి మనం జీవితంలో నేర్చుకోవాల్సింది, ఈ లోకంలో టైం మేనేజ్మెంట్ గురించి, కాలాన్ని ఏ విధంగా మనము సద్వినియోగం చేసుకోవాలి, ప్రాధాన్యత ఏ విధంగా నిర్ణయించాలి, తర్వాత చాలా రకాలైనటువంటి శిక్షణలు, ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా బైబిల్ గ్రంథం చెప్పేది ఏమిటంటే కాలములు సమయములు మానవుని యొక్క స్వాధీనంలో లేవు. అది మన చేతిలో ఉన్నట్టుగానే మాట్లాడుతూ ఉంటాము, కానీ ఇవి దేవుడు వాటిని చక్కగా నియమించాడు. అవి నియంత్రించేవాడు, నిర్వహించేవాడు దేవుడే. కాబట్టి ఎందుకు దేవుడు ఆ విధంగా చేశాడు అంటే భయభక్తులు ఉండటానికి. అంత మాత్రమే కాదు, మరి భయభక్తులు ఉన్నారా అంటే దుష్క్రియకు తగిన ఫలము శీఘ్రముగా, అంటే పాపమునకు చేసిన తప్పుకు శిక్ష శీఘ్రంగా కలగపోవడం చూసి మనుషులు భయం విడిచి పాపం చేస్తున్నారు అంది. దేవుడు ఎంత చక్కగా ఏర్పాటు చేసినప్పటికీ కూడా దేవుడు లేడు అనేవారు కొంతమంది, మరికొంతమంది దేవుడు లేకుండానే ఈ యొక్క శాస్త్రాన్ని, ఈ యొక్క నియమాలను వివరించడానికి ప్రయత్నం చేసేవారు మరికొంతమంది, దేవుణ్ణి మార్చి ఉపయోగించేవారు మరికొంతమంది. ఇటువంటి సందర్భంలో మానవుడు ఈ విధంగా భయము లేకుండా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు మరొక పని చేశాడు. కొత్త నిబంధనలు రాయబడి ఉంది, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రము లోబడి ఉన్న వారిని విమోచించుటకై
ఆయన ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను అనే ఉంది. కాబట్టి మానవుల కొరకు కాలము సంపూర్ణమైనప్పుడు అంటే రైట్ టైంలో, అంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవుడు తన కుమారుని పంపాడు. అందులో దేవుని ప్రేమ మనకు కనపడుతుంది. ఆయన స్త్రీయందు పుట్టి యేసుక్రీస్తు ప్రభువారు కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన దైవ మానవుడిగా స్త్రీయందు పుట్టి ఈ లోకానికి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆయన యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ, ఆయన యొక్క జీవితంలో కూడా ఆయన ఏ గడియ నా సమయం ఇంకా రాలేదు, ఇదిగో ఆయన వెళ్ళవలసినటువంటి గడియ వచ్చింది కాబట్టి అని సంపూర్ణంగా కాలములు సమయములు ఆయన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నట్టుగా మనం చూస్తాం. బైబిల్లో రాయబడింది, ప్రభు అన్నాడు ఆయన పరిచర్య ప్రారంభించేటప్పుడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపమై ఉన్నది కనుక మీరు మారు మనసు పొందండి అనే మాట ఉపయోగించాడు. కాబట్టి కాలం సంపూర్ణమైనప్పుడు మానవుని కొరకు ఏ విధంగా ప్రతిదానికి సమయాన్ని దేవుడు నిర్ణయించాడో, మానవుని యొక్క పాప విమోచన కొరకు, పాప క్షమాపణ కొరకు, మానవుని పరలోకం చేర్చడానికి, మానవునికి శాంతి సంతోషాన్ని ఇవ్వటానికి దేవుడే మానవునిగా కాలం సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి రావటం, ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాడు అంటే ఏ పాపం లేకుండా, అపవిత్రత లేకుండా, పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, నిష్కల్మషుడిగా ఈ యొక్క పాపలోకంలో పాపుల్లో చేరకుండా ఆయన ప్రత్యేకంగా ఏ విధంగా జీవించాడో, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నేరస్థాపన చేయగలరా అని సవాలు విసినటువంటి పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపానికి శిక్ష ఉంది అని చెప్తుంది. కానీ మానవుని యొక్క పాప శిక్షను పాపము చేయనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో ఆయన శిక్ష అనుభవించాడు. మన శిక్షను ఆయన అనుభవించాడు. మనం భయం లేకుండా, భక్తి లేకుండా, మన ఇష్టానుసారంగా జీవిస్తూ శిక్షకు పాత్రులమై ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిక్షను ఆయన అనుభవించాడు. ఆయన చేతుల్లో శీలలు కొట్టారు, ఆయన కాళ్ళలో మేకులు కొట్టారు, ఆయన తలపై ముళ్ళు కిరీటం పెట్టారు, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. దేవుని చిత్తానుసారంగా ఆయన కాలములాగా 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడు అనేటువంటి మాట. అంత మాత్రమే కాదు, ఆయన అన్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చెప్పి అన్నాడు. కాబట్టి ఆ బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఏమి రాయబడి ఉంది అంటే, యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు. క్రీస్తు యేసు యుక్త కాలం అంటే సరైన కాలంలో భక్తిహీనుల కొరకు, ఎవరైతే భయము భక్తి లేకుండా ఉంటున్నారో వారి కొరకు ఆయన చనిపోయాడు అనే మాట ఉంది అండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అంత మాత్రమే కాదు, ఆయన రాబోతూ ఉన్నాడు. యుగ సమాప్తి అని చెప్పి అన్నాడు. ఆయన రాకడకు కూడా సమయం ఉంది. అయితే ఆ గడియ కానీ ఆ సమయం కానీ మానవులకు తెలియదు. అది దేవుని మాత్రం తెలుసు. కాబట్టి ఏమన్నాడు అంటే, మీరు మెలకువగా ఉండాలి, సిద్ధపడాలి అనే మాటలు ఉపయోగించాడు. ప్రియులరా, ఈ సమయంలో కాలములను సమయములను నిర్ణయించేవాడు దేవుడు. అది ఎందుకు ఆ విధంగా చేశాడు అంటే, మనం ఆయన యందు భయభక్తులు ఉండాలి అని చెప్పని. ప్రియుల, కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు రక్షణ ఏర్పాటు చేశాడు. నేను ముందుగా జ్ఞాపం చేసినట్టుగా ఆ ఏ కాలము ఏ సమయము అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా క్రియ చేస్తే దానివలన ప్రయోజనం ఉంటుంది, దానివల్ల లాభం ఉంటుంది. బైబిల్లో రాయబడి ఉంది, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము అనే మాట ఉంది. ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను నీవు తెలుసుకొని నీవు రక్షింపబడితే నీకు మేలు అనుంది. ఇదే ప్రసంగి గ్రంథంలో, దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంగతులు రాకముందే, ఇంకా చీకటి కమ్మక ముందే నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణ చేసుకునే ముందు. పిల్లరా, ఈ మాటలు వింటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని సమయం ఉండగానే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే మనం చేయవలసిన క్రియ ఏమిటంటే, అయ్యా నేను పాపిని, ఇదిగో నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడు, ఆయన యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను అని ఒక్క మాట చెప్తే నీవు రక్షింపబడతావు. కాబట్టి ఎవరైనా ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించకపోతే కాలములను సమయములను అర్థం చేసుకొని ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించండి. ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు చేయవలసిన పని ఏమిటంటే, బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు అనే మాట ప్రభు రాకడే ఉంది. కాబట్టి పగటి వారంగా కాలాలని, సమయాలు అర్థం చేసుకుంటూ మనం కాలాలని వివేచిస్తూ దేవుని కొరకు మహిమకరంగా మనం జీవించాలి అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ జ్ఞానైనటువంటి సొలొమోను చెప్పిన మాట, గాడ్ సెట్ ద టైమ్స్. దేవుడు కాలం నిర్ణయిస్తాడు. కాబట్టి అవి అర్థం చేసుకొని ప్రభువు నమ్మని వారు నమ్మటానికి, నమ్ముకున్నవారు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.